కాకినాడ రూరల్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. రూరల్ నుంచి 4వ సారి పోటీ చేస్తున్న ఆయన హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఈ నేపథ్యంలో కన్నబాబు ప్రచారం ఉధృతం చేశారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన రాబోయే గెలుపుపై ధీమా కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు ఇలా ఆదరిస్తున్నారని కన్నబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం ఉదయం నుంచి నిర్వహిస్తున్నాం. ఉదయం పి వెంకటాపురం గ్రామంలో చేసే ఇప్పుడు నడుకుదురు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. మీరే చూసారు నడుకుదురులో ప్రచారం ఏ విధంగా ఉందో, ఒక విజయయాత్ర సాగినట్టుగా సాగుతోంది. మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ ఊహకు అందని విధంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జేజేలు పోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనన్నని గెలిపిస్తాము, జగనన్నని గెలిపించి మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రిని చేస్తాం, మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాం, సునీల్ గారిని ఎంపీ చేస్తాను వాళ్ళే ఎదురు చెప్తా ఉన్నారు. ఇంతటి ఆదరణ చూపిస్తున్న వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పటికీ రుణం తీర్చుకోలేనంత ఆదరణని, అభిమానాన్ని చూపిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. మేము వెళ్తూ ఉన్నప్పుడు మహిళలు అయితే వాళ్ళు ఆనందాన్ని వర్ణించలేము. తప్పకుండా మేము ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందాం, జగన్ గారి వల్ల లబ్ధి పొందాం, మీ వల్ల లబ్ధి పొందాం, తప్పకుండా మీ అందరికీ కూడా మేలు చేస్తామని ఎదురొచ్చి చెప్తూ ఉంటే, ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారో, ఆలోచన కార్యరూపం దాల్చి ఇవాళ ఇంత ఘన విజయం సాధించిందనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. దాంతోపాటు మా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థని ఒక పెద్ద రూచిలాగా, లేదంటే ఏదో ఒక ప్రభుత్వం నియమించిన వాలంటీర్లని రాజకీయానికి వాడేస్తా ఉన్నాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. మళ్ళీ మరో పక్కన అంటాడు, నేను వస్తే 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తానంటాడు. ఆయన వస్తే ఎవరికి ఇస్తాడు వాలంటీర్లు అని చెప్పి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఈ పేరుతో తీసుకొస్తాడు తప్ప వాలంటీర్లు ఉంచడు ఆయన. ఒకవేళ రావడం అంటూ జరిగితే అది కళ, అది జరగని పని. ఒకవేళ కళలో కూడా అతనికి అవకాశం వస్తే ఈ వాలంటీర్లు ఉంచడనే విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను భావిస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు ఇవాళ ఒక విజయయాత్ర లాగా సాగినాయి. మిగతా అన్ని చోట్ల కూడా అదే విధంగా సాగుతూ ఉన్నాయని మా నాయకులు చెప్తూ ఉంటే, ఏదైతే మా ముఖ్యమంత్రి గారి 5 ఏళ్ల పరిపాలన పట్ల సంతృప్తి ప్రజలు వ్యక్తపరుస్తున్నారో అది ఆ రూపంలో కనిపించింది. మా కార్యకర్తల నాయకులైతే చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఇవాళ మాకు గౌరవం వచ్చింది. ముఖ్యమంత్రి గారి పరిపాలన వల్ల ఇంతమంది పేదలు మమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరిస్తున్నారు అనేది, మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారనే ఒక సంతృప్తి ఉంది. అందుకే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీని స్థాపించాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరు పనిచేస్తారు.